మీ బిజినెస్ కు ప్రజలకి మధ్య వారధిలా మేముంటాం. ప్రతిరోజు 1.5 కోటి వాచ్ అవర్స్ ఉన్న మా ఆదాన్ ఛానల్ ద్వారా మీ బిజినెస్ ను ప్రమోట్ చేసుకోవాలనుకుంటే ఈ క్రింది నెంబర్కి సంప్రదించండి. నమస్కారం గురుగారు. హార్దిక నమస్కారం అండి. గురుగారు, మరి మేనరాశి వాళ్ళకి మే నెలలో ఈ అక్షయ తృతీయ దగ్గర నుంచి వీళ్ళకి ఎలా ఉండబోతుంది? వీళ్ళకి ఇప్పటి వరకు ఏలినాటి శని ప్రభావం ఉంది, షష్టగ్రహ కూటమి నడుస్తుంది ఒక పక్క. ఇప్పుడు వీళ్ళకి 4వ ఇంట్లో సూర్యుడు, 5వ ఇంట్లో కుజుడు ఉన్నారు. మరి వీళ్ళకి ఈ రాశి ఫలం ఎలా ఉండబోతుంది? మే నెలలో వీళ్ళకి ఎక్కడెక్కడ అనుకూలతలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ప్రతికూలతలు ఉన్నాయి? వీళ్ళకి టఫ్ టైం నడుస్తుందా? మీనరాశి వాళ్ళకి ఆస్ట్రాలజికల్గా 1-2 సార్లు కన్సల్టేషన్ తీసుకోవడం చాలా చాలా ఉత్తమం. మీరు చెప్పిన విధంగా వీళ్ళకి ఏలినాటి శని 2వ స్టేజ్లోకి ఎంటర్ అయిపోయారు. తర్వాత షష్టగ్రహ కూటమి కూడా ఈ రాశిలోనే నడిచింది. నాకు చాలామంది ఫోన్ కాల్స్ కూడా వస్తూ ఉన్నాయి అన్నమాట. ఈ రాశి నుంచి ఎక్కువ వస్తూ ఉంటారు. పర్టికులర్ యూఎస్లో ఉన్నవాళ్ళు, ఒక జాబ్ పొజిషన్లో ఉన్నవాళ్ళు, జాబ్ పోతుందా ఉంటుందనే డౌట్లు పడిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు నాకు చాలామంది కాల్ చేస్తూ ఉన్నారండి. ఎప్పుడు ఉంటుంది, ఎలా ఉంటుంది? దీనికి 1 సంవత్సరం మీరు చాలా రిలాక్స్ అవ్వండి. ఇది చేయాలని ఒక తపన వద్దు. ఉన్నదాంతో సింపుల్గా ఉండండి. ఎంతైతే అంత. పెద్ద పెద్ద జాబులు వెళ్ళాలని, పెద్ద జాబ్ నేను కొంతమంది ఫారిన్ నుంచి కాల్ చేస్తూ ఉంటారు. 1 వీక్ బ్యాక్ కూడాను మేము కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నామండి, మీరు సలహా కావాలని అడిగారు. లేదండి ఈ టైంలో ఏమీ వద్దు, ఉన్నదంతా హ్యాపీగా తీసుకోండి. అంటే జాబ్ మారదాం అనుకుంటున్నారు, వద్దండి జాబులు మారేది వద్దు, తీసుకోండి. తర్వాత ఒకటి మాత్రం అడ్వైజబుల్, ఫిక్స్డ్ అసెట్ కొనుక్కోవచ్చు, బంగారం కొనుక్కోవచ్చు, తర్వాత ల్యాండ్స్ బిల్డింగ్స్ కొనుక్కోవచ్చు, కట్టుకోవచ్చు, తర్వాత పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు చక్కగా. దానికి అప్పు చేసైనా చేసుకోవచ్చా? ఉన్న దాంట్లోనే. అంటే మళ్ళీ ల్యాండ్లు ఇవన్నీ అసెట్స్ కొనుక్కోవాలి, ఫ్లాట్ కొనుక్కున్నారనుకోండి, మళ్ళీ ఈఎంఐలో తీసుకుంటే ఇబ్బంది కదా మళ్ళీ. అది ఓకే. అంటే వీళ్ళకి ధనం వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది, దాని ద్వారా ఇబ్బంది పడిపోతారు. అందుకని ఉన్న దాంట్లో సింపుల్గా చేసుకోండి. లేనిపోని ఆర్భాటాలకు పోవటం ఇలాంటి విషయాలు శనికి నచ్చదండి. ఎందుకంటే వీళ్ళకి అత్యంత వీళ్ళ ప్రభావం వీళ్ళ మీద చాలా ఉంది. వీళ్ళు నెత్తిని కూర్చొని ఉన్నారు శని ఇప్పుడు. అందుకని మనకి వచ్చే 2.5 years ఉన్న దాంట్లో సింపుల్గా ఉండాలి. అది హంగులకి ఆర్భాటాలకు పోవటం, లేని దాన్ని ఏదో చేయాలనుకోవటము, ఇదంతా వద్దు. వీళ్ళకి సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే చక్కటి దేవదూతల కళ ముందు కనిపిస్తూ ఉంటారు ఆ డబ్బులు లాక్కునేదాకా. ఆ డబ్బులు లాక్కున్న దేవదూతలే రాక్షసులు వీళ్ళు వెంటబడుతూ ఉంటారు. అందుకని అవకాశాలు అలా వచ్చినట్లు ఉండేసి లూక్రేటివ్గా ఉండి, అట్రాక్షన్గా ఉండి, ఇలా నెగిటివ్ ఫోర్సెస్ చాలా ఉంటుంది, కానీ పాజిటివ్గా కనిపిస్తాయి వీళ్ళకి. అందుకని చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. అందుకని చెప్పేసి శుభ్రంగా యోగా చేయటం, మెడిటేషన్ చేయటం, ఒక 2 years సింపుల్గా ఆధ్యాత్మికంగా ఉండటం చాలా చాలా ఉత్తమం. ఎవరిని పడితే వాళ్ళని నమ్మటం, డబ్బులు పెట్టుకోవటం, డబ్బులు పోతే పోయినాయండి, ఈ డబ్బులు తీర్చుకోవడానికి మళ్ళీ అప్పు చేయటం, అప్పు చేసిన వాళ్ళకి అప్పుల వాళ్ళు వడ్డీలకి తీసుకోనండి, ఆ వడ్డీలు కట్టలేక అప్పులు ఇచ్చిన వాళ్ళు ఇంటి ముందుకు వచ్చి కూర్చొని పరుగులు పోయి ఇంత దాకా సిచ్యువేషన్స్ వద్దండి. ఎందుకంటే అప్పులు చేసిన ప్రతి వాళ్ళు వచ్చిద్ది అనే ఆస్పిరేషన్తోనే అప్పు చేస్తారు. బిజినెస్ పెట్టిన ప్రతి వాళ్ళు బిజినెస్ డబ్బు సంపాదించుకుందాం అనే నమ్మకంతోనే చేసుకుంటారు. నమ్మి మోసపోయిన వాళ్ళు ప్రతి వాళ్ళు బిగినింగ్లో బాగుపడాలని ఉద్దేశంతో చేసుకుంటారు కదా, బిగినింగ్లో ఉండరు కదా. కానీ రిజల్ట్ ఏమవుతుంది? ఫెయిల్ అవుతున్నాం కదా, అది మన కంట్రోల్లో ఉండదు కదా. అందుకని మనం కంట్రోల్ తప్పి వేరే వాళ్ళ దగ్గరికి పోయి పెడితే వాళ్ళు ఇంకోటి చేసుకొని దాని యొక్క కర్మ మనకు పట్టుకొని భార్య బిడ్డలు అందరం మనకి పరువులు ఇవన్నీ పోగొట్టుకోకుండా, అందుకని ఈ రాశి వాళ్ళు కొంచెం సింపుల్గా ఉండటం చాలా చాలా ఉత్తమం. నేను అదే చెప్తూ ఉంటా, ఇది టైం కాదు మీరు ఎక్స్పాన్షన్కి. టైం టు బీ సింప్లిసిటీ అండ్ నార్మల్ అండ్ హంబుల్. తర్వాత ఈ మీనరాశి వాళ్ళు కనుక చూసుకుంటే ఇందులో పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలంతా మనకి మీనరాశిలో ఉంటారు. పేరు బలం కనుక చూసుకుంటే ఇందులో ది, దు, షం, జు, దా, దే, దో, చా, చి అన్న పేర్లంతా మనకి ఈ మీనరాశిలోనే ఉంటారు. గ్రహస్థితిని బట్టి కనుక చూసుకుంటే సూర్యుడి సంచారం వృషభంలోను, బుధుని సంచారం మేషలోను, శుక్రుని యొక్క సంచారం మీనలోను, కుజుడు కర్కాటక రాశిలో ఉన్నారండి. ప్లేస్మెంట్ కనుక చూసుకుంటే సూర్యుడు 3వ ఇంట్లో ఉండి వీళ్ళకి మంచి బెస్ట్ రిజల్ట్ ఇస్తున్నారండి. తర్వాత ఇలా అదృష్టం బాగుంది, కుజుడు 5వ ఇంట్లో ఉండి ఇబ్బంది పెట్టాలి, ధనం కోల్పోవాలి. కానీ ఇలా అదృష్టం బాగుండి కుజుడు కూడా వీళ్ళకి ఏమీ ఇబ్బంది పెట్టట్లా, చక్కగా ఉంటున్నారు. అఖిల విషయ భోగం, అన్ని విషయాల్లో ఎంజాయ్మెంట్గా చక్కగా ఉంటారు. ధన ప్రవాహం వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. కొంచెము అంటే వీళ్ళకి ఈ మంత్ ప్రకారంగా చూసుకుంటే బాగుంది అని మనం చెప్పుకోవాలన్నమాట. ఇది మనకి సూర్యుడు 3వ ఇంట్లో ఉండి 9వ ఇంట్లో చూడటం వల్ల ఎలా ఉంటుందంటే వీళ్ళకి సూర్యుడు 3వ ఇంట్లో ఉంటే విశేషంగా యోగ్యతనిస్తాడండి. ఏ విధంగా అంటే ఆరోగ్య, నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమ, ఇది మనకు సంస్కృతంలో చెప్తారు. తర్వాత అర్ధలాభ పుత్ర సౌఖ్యం, ఇష్టసిద్ధి తృతీయగే. 3వ ఇంట్లో కనుక
రవి ఉంటే ఏమవుతుందంటే ఆరోగ్యం బాగుంటుందంట, నిత్యం సంతోషంగా ఉంటారు, బంధుమిత్రులతో చక్కగా కలిసి హ్యాపీగా ఉంటారు. అర్ధలాభ ధనం బాగా ఉంటుంది, పుత్ర సౌఖ్యం పుత్రులతో చక్కగా ఉంటారు. అయితే వీళ్ళకి ఫాదర్ విషయంలో 9th హౌస్లో దృష్టి ఉండటం వల్ల ఫాదర్ విషయంలోనూ, తర్వాత ఇంటికి ఫాదర్ లాంటి ఫిగర్ల విషయంలోనూ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, వాళ్ళ హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 5వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల 8th హౌస్ 12th హౌస్ను చూడటం వల్ల ఇది అంత యోగ్యకరమైన టైం కాదు, కుజుడు వీళ్ళకి ఇబ్బంది పెడుతున్నారని చెప్తారు. అయితే కుజుడికి 5వ ఇంట్లో ఉండటం వల్ల విపరీత వేద ఉండటం వల్ల తను పెట్టే బాధల యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ చాలా తగ్గిపోతుంది, వీళ్ళకి చాలా మైల్డ్గా మోడరేట్గా ఉంటాయి. ఏ విధంగా అంటే ఈ టైంలో దేశాంతరాల్లో ఉండటం, ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఉన్న ఊరిని వదిలిపెట్టేసి బయటకి ఎక్కడైనా వెకేషన్కి వెళ్ళటం కానివ్వండి, అలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. విపరీతంగా దగ్గు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 12వ ఇంట్లో దృష్టి ఉండటం వల్ల ఏమవుతుందంటే అండి, బంధు ద్వేషము, దేశాంతరంలో ఉండటం, ఫారిన్ వెళ్ళటం అండ్ ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా చూసుకుంటే అవుట్ స్టేషన్కి వెళ్ళటం, అవుట్ స్టేషన్లో ఎక్కువ టైం స్పెండ్ చేయటం అవన్నీ జరుగుతూ ఉంటుంది. మొన్న ఎవరో మీనరాశి వాళ్ళు అడిగారు, ఏమంటే మేము లాంగ్ ప్రయాణాలు అవన్నీ చేయొద్దన్నారు కదా, మేము వెళ్ళమంటారా అని. వెకేషన్కి అయితే వెళ్ళండి, సింపుల్గా ప్లాన్ చేసుకోండి. వెకేషన్ ఏది ఉన్నా కానీ ఎక్కువగా ఏది అవుట్ చేయొద్దు, సింపుల్గా బాగా తెలిసిన ప్లేసు, సేఫ్ సెక్యూరిటీగా ఉండేసి వెళ్ళండి అని మేము అడ్వైజ్ ఇచ్చాను అనమాట. దీన్ని బట్టి ఈ యొక్క గ్రహస్థితిని బట్టి వాళ్ళకి అడ్వైజెస్ ఇస్తూ ఉంటాం అనమాట. దేశాంతరంలో ఉండటం, ప్రవాసంలో ఉండటం ఇవన్నీ వీళ్ళకి కుజుడు కొంచెం ఓవరాల్గా చూసుకుంటే మిక్స్డ్ రిజల్ట్. తను పెట్టాల్సిన బాధలు అంతా పెట్టకుండా లైట్గా పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే వీళ్ళకి శుక్రుడు 1st హౌస్లో ఉండటం వల్ల చాలా బాగుంటుంది, బాగా యోగ్యతను ఇస్తూ ఉంటాడు. ఇందాక మనకి సూర్యుడు బాగున్నాడు అని చెప్పుకున్నాం, సూర్యుడితో పాటు శుక్రుడు కూడా చాలా చక్కగా యోగ్యతను ఇస్తూ ఉన్నారు. ఏ ప్రకారంగా అంటే అర్ధలాభాచ సౌఖ్యం పరస్త్రీ సంగమం తదా యత్న కార్య అర్ధలాభస్య జన్మకే భృగునందనుడు శుక్రుడు కనుక జన్మస్థానంలో ఉంటే ఏమవుతుందంటే వీళ్ళకి లాస్ట్ షష్టగ్రహ కూటమిలో వీళ్ళని కాపాడింది శుక్రుడేనండి. ఎందుకంటే మీనంలో శుక్రుడు ఉచ్చ స్థానంలో ఉండి మంచి స్ట్రాంగ్గా ఉంటారు. వీళ్ళకి ఇన్ని గ్రహాలు ఒకేటో చోట కూర్చున్నా అందులో బాగా యోగించడం వల్ల శుక్రుడు అక్కడ ఉండటం వల్ల వీళ్ళు నిలబడి ఉన్నారండి. అది శుక్రుడు అక్కడ లేకుండా ఇంకో రకంగా ఉండేదండి వీళ్ళకి పరిస్థితి. అందుకని ఏ ప్రకారంగా ఉంటాడండి, ఇది లాస్ట్ 2 months నుంచి వచ్చే మంత్ కూడాను వీళ్ళకి శుక్రుడు జన్మస్థానంలో ఈ జన్మ రాశిలో ఉన్నారు. ఏమవుతుందంటే ధనలాభం ఉంటుంది, మనస్సౌఖ్యంగా ఉంటుంది, పర స్త్రీలతో సుఖపడుట లేదంటే పరపురుషులతో సుఖపడుట ఉంటుంది. చేసిన పని వల్ల ధనలాభం వస్తుంది, ఏదైనా పని కనుక చేస్తే ధనలాభం వస్తుంది. అంతేకాకుండా 7వ ఇంట్లో దృష్టి ఉండటం వల్ల లైసింగ్ విత్ లేడీస్ ఆర్ జెంట్స్ అని చెప్తారు. అంటే వేరే వాళ్ళతో బాగా అన్యోన్యంగా ఉండి కావాల్సిన పనులన్నీ చక్కగా చేసుకోవటము ఇవన్నీ వాళ్ళకి ఎక్కువగా జరుగుతూ ఉంటుంది, ఇది శుక్రుడు ఉండటం వల్ల. మరి నక్షత్రాలను బట్టి చూసినట్టయితే గురుగారు వీళ్ళకి ఎలా ఉంది? నక్షత్రాలు పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాలు ఉంటాయి. ఈ పూర్వభాద్ర నక్షత్రంలో ఐశ్వర్యవంతంగా ఈ నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది, జయం ఉంటుంది, ధనలాభం ఉంటుంది. మృష్టాన్నం చక్కగా పార్టీలు ఫంక్షన్లు అటెండ్ అయ్యి చక్కగా హ్యాపీగా ఉంటారు. నెగిటివ్ సైడ్లో బంధనము ధనహీనత చూపిస్తుంది. ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఐశ్వర్యవంతంగా ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది, ధన సంపాదన ఉంటుంది, ధనలాభం ఉంటుంది. మృష్టాన్నం ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి ఏ ప్రకారం చూసుకున్నా చక్కగా బాగుంటుంది. రేవతి నక్షత్రం వాళ్ళకి అగైన్ ఐశ్వర్యవంతంగా ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది, సంపదలు బాగుంటాయి, ధనం బాగుంటుంది, అంతా బాగుంటుంది. వీళ్ళకి ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ఇవి అంతా బాగుంది కాబట్టి వీళ్ళకి ఏలినాడ్స్ అనే 3rd స్టేజ్లో ఉన్నారని గుర్తుపెట్టుకొని ఒక్కసారి వీళ్ళు మనది మేన రాశి వాళ్ళది యాన్యువల్ ఉగాది రాశి ఫలాలు చెప్పాం. అది ఒక్కసారి ఆ వీడియో కనుక మనకు ఆల్రెడీ ఉంది కాబట్టి అది చూసుకుంటే అందులో కొన్ని పరిహారాలు అవన్నీ చెప్పాను, అవి చేసుకుంటే చాలా బాగుంటుందండి. గురుగారు మరి వీళ్ళు పరిహార మార్గాలు సేమ్ లాస్ట్ వీడియోలో చెప్పిన విధంగానే అంటారా? మనం వీళ్ళకి ఐశ్వర్యం ప్రకారంగా బాగుంటుంది కాబట్టి వీళ్ళకున్న మనీ క్రైసిస్ ఎక్కువగా ఉంటే కుబేర పాశుపతాభిషేకం చేయించుకున్న వీళ్ళకి ఇంట్లో ఏమైనా కనుక ఏమంటారు యక్షరాక్షస పీడలు అట్లాంటివి ఏమన్నా ఉంటే అట్లాంటి వాటికి సంబంధించి హెల్త్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నా కానీ మృత్యుంజయ పాశుపతాభిషేకం కానీ హోమం కానీ చేయించుకుంటే బాగుంటుంది. ఇందులో ఉన్న వాళ్ళు కొంచెం మ్యారేజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎవరైనా కనుక ఫేస్ చేస్తూ ఉంటే ఒకసారి హారోస్కోప్ చూసుకుంటే జన్మకొండల్లో ఏమైనా దోషాలు ఉంటే చూసుకొని దానికి తగిన విధంగా పరిహారాలు చెప్పవచ్చు. రైట్ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్.